వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో హెల్దీ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. అదే మిల్లెట్స్ నూడిల్స్. ఇప్పుడు నేను ఈ టీమియస్ మిల్లెట్ నూడిల్స్ తోటి చికెన్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేస్తానో మీ అందరికీ చూపిస్తాను. చూడండి, ఈ టీమియస్ మిల్లెట్ నూడిల్స్ జీరో జంక్ అండ్ నో మైదా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. సో పిల్లలకి కూడా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ ప్యాకెట్లో నూడిల్స్ అలానే మసాలా పౌడర్ని ఇచ్చారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లో 1/2 స్పూన్ సాల్ట్, 2 to 3 డ్రాప్స్ ఆయిల్, అలానే 1/2 లెమన్ని పిండి వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అవుతున్న వాటర్లో నూడిల్స్ వేసి ఒక 8 to 10 మినిట్స్ ఆ నూడిల్స్ని ఉడకనివ్వాలి. ఈ నూడిల్స్ బాయిల్ అవుతున్న టైంలో పక్కన మనం ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక స్మాల్ సైజ్ ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, 1 క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 250 గ్రామ్స్ స్మాల్ పీసెస్ బోన్లెస్ చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా కలపాలి. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇమికిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అందుకు మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. 5 to 7 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా వాటర్ అంతా ఇమికిపోయి ఆయిల్ ఇలా కనపడాలి. అప్పుడు ఒక స్మాల్ సైజ్ టొమాటోని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ మొత్తం మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. అందుకు మళ్ళీ మనం ఒకసారి 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత తెరిచి చూస్తే ఇలా ఆయిల్ అంతా కూడా మనకి పైకి కనపడాలి. బాయిల్ చేసుకున్న నూడిల్స్ని దాంట్లో ఉన్న వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసి ఇలా సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ని చికెన్ పీసెస్లో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో నూడిల్స్కి ఇచ్చిన మసాలా పౌడర్ని వేసుకొని నూడిల్స్తో బాగా మిక్స్ చేయాలి. మసాలా పౌడర్ బాగా మిక్స్ అయ్యాక అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలపాలి. సిమ్లో పెట్టి ఒక 1 మినిట్ పాటు ఉడకనిద్దాం. 1 మినిట్ తర్వాత మూత తెరిచి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ హెల్దీ నూడిల్స్ రెసిపీ. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.